ఇంకొకటి 8న దీక్షకు అనుమతి ఇవ్వాలి డీజీపీకి ఎమ్మెల్సీ కవిత. వాళ్ళ అన్ననేమో గంగా జమున తేజీమన్నాడు. 8 తారీఖు అంటే వాళ్ళ 7 తారీఖు రేపు శివరాత్రి ఉన్నది. శివరాత్రి రోజట వీళ్ళు ధర్నా చేస్తారట. అంటే హిందువుల మీద వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ గింత చక్కగా ఉంటుంది. ఇది వీళ్ళ పరిస్థితి. ప్రభుత్వ నియామకంలో జీవో 3 కారణంగా మహిళా రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న అన్యాయంపై నెల 8న నిర్వహించతలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డీజీపీని కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం డీజీపీ రవిగుప్తాతో ఫోన్లో మాట్లాడారు. ఈ అంశము ముఖ్యమైనది. ఇప్పుడు ఎందుకంటే లిక్కర్ కేసులో ఉన్నప్పుడు ఆ మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ నోటీసులు వచ్చినాక మళ్ళీ ఏదో వచ్చింది అయిపోయింది. సరే మీరు ధర్నా చేసుకోరి, మీకు ధర్నా చేసుకునేటువంటి హక్కులు ఉన్నాయి, మీరు ధర్నా చేసుకోవచ్చు. కానీ 8 తారీఖు శివరాత్రి ఉంది. శివరాత్రి అంటే హిందువులకు పరమ పవిత్రమైనటువంటి దినం. అంటే మీకు హిందువుల మీద ఉన్నటువంటి అంటే ఆ రోజు మీ దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలంతా కూడా శివరాత్రి చేసుకోవద్దు, హిందువులంతా చేసుకోవద్దు. రంజాన్ రోజు ధర్నా చేసి రంజాన్ రోజు మీరు లేకపోతే డిసెంబర్ 25 రోజు వాళ్ళది ఉండేటువంటి రోజు మీరు వాళ్ళ కార్యకర్తలను పిలిచి ధైర్యం చేస్తారా, దమ్ము చేస్తారా? ఇది బీఆర్ఎస్ పార్టీలో హిందువులకు ఉన్నటువంటిది. అక్కడనేమో గోద్రాల గురించే మాట్లాడతారు కానీ అంతకుముందు కరసేవకుల మీద దాడి చేసిన వాళ్ళ గురించి మాట్లాడరు. గంగా జమున తేజీబ్ అంటారు కానీ పాత బస్తీలో పారిపోయి పాత బస్తీలో బతకలేక వెళ్ళిపోయినటువంటి ఆ హిందువుల గురించి వాళ్ళ గురించి మాట్లాడరు. ఇప్పుడు 8 తారీఖు మేము చేస్తాము, 8 తారీఖు మేము ధర్నా చేస్తాము, అనుమతి ఇవ్వాలట. శివరాత్రి రోజు ధర్నా పెట్టి పోలీసులకు కష్టపెట్టి మీకు వచ్చేటువంటి కార్యకర్తలకు ఖర్చు పెట్టి ఇబ్బంది పెట్టి ఆ శివరాత్రి రోజు వాళ్లకు కనీసం పూజ చేసుకునేటువంటి పరిస్థితి కూడా కల్పించినటువంటి దుస్థితిలో మీరున్నారు అంటే ఏంటి అర్థము? దీనికి సంబంధించి ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉన్నది. ఎక్కడుంది పొత్తు పొడుపు? బీజేపీ పిలుపుపై నేడు ఢిల్లీకి చంద్రబాబు. క్లియర్గా చూడండి, చంద్రబాబు నాయుడు అడుక్కోలేదు, బీజేపీ పిలిచింది అని అర్థం. 1-2 రోజుల్లోనే ఏపీ సీట్ల సర్దుబాటు, పవన్కు హస్తిన పిలుపు, బీజేపీ గెలవగలిగే సీట్లు ఇవ్వాలనే బాబుకు టీడీపీ నేతల సూచన. ఈ సన్నాయి నొక్కులు. అరే మీకు ఆ బీజేపీ గెలవదు ఓడిపోతుంది అనుకున్నప్పుడు పొత్తెందుకు? వాళ్ళు పిలిస్తే పోవడం ఎందుకు? మీరు అడుక్కోవాల్సినటువంటి కర్మ ఏంటి? అంటే చంద్రబాబు నాయుడును ఒక మీడియా, ఒక సంస్థలు, ఆయన వెంట ఉండేటువంటి వంది మాగదులు ఎట్లా ఎత్తిపోస్తారనేటువంటి అంశం పైన చంద్రబాబు నాయుడు బీజేపీ కాళ్ళ ఇలా పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పార్టీ సంబంధించి రాజమండ్రి, ఏలూరు, రాజంపేట సహా 5 కోరుతున్న కమల్నాథ్లు 11 అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో అవగాహన కుదిరితే, అంటే బాబుతోటి అవగాహన కుదిరితే అభ్యర్థుల ఖరారు. చంద్రబాబు నాయుడు శాసిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పాపం కింద పడ్డ మాదే పై చెయ్యని చెప్పుకునేటువంటి పరిస్థితి కోసం చూస్తున్నారు వీళ్ళు చేసినటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం అది. అంటే చంద్రబాబు నాయుడే డీల్ చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటిది వీళ్ళ పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ ఎవరు పట్టించుకుంటలేరు, అడుక్కోవాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. 5 లోక్సభ 13 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారట. ఫోన్ చేసి ఢిల్లీ రావాలని కోరినట్లు
ఆదేశాలు కాదు, కోరినట్లు సమాచారము టీడీపీ వర్గాలు ధృవీకరించాయి. ఈ నెల 7న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆహ్వానంతో ఢిల్లీ వెళ్లారు. ఎన్డీఏలో చేరాలని కోరారు. ఆయన అంగీకరించారు. దీనిపై అధికార ప్రకటన చేయకుండా రెండు పార్టీలు గుమ్మనంగా వ్యవహరించాయి. ఇప్పుడు సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత ప్రకటిస్తారని అనుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చంద్రబాబు రాత్రి అగ్రనేతలతో మంతనాలు జరుపుతారు. అవసరమైతే శుక్రవారం కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇది విషయము. 5 లోక్సభ స్థానాలు 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 13 అసెంబ్లీ సీట్లు ఇవ్వగా ఆ పార్టీ అభ్యర్థులు 4 చోట్లే గెలవగలిగారు. ఈ 13 సీట్లు పోను 175 సీట్లలో టీడీపీ గెలిచినది ఎంత? టీడీపీ గెలిచిన శాతం ఎంత? 2019లో ఒంటరిగా పోతే 23 సీట్లు కదా మీరు గెలిచింది. 175 స్థానాలకు 23 స్థానాలు మాత్రమే గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకండి. ఎవరు పెట్టుకోమన్నారు పొత్తు? మాకు అవసరం లేదు, మీకు ఆంధ్రాలో బీజేపీకి అంత సీన్ లేదు. 2018లో అంతకుముందు వీళ్ళు ఇది ప్రత్యేక హోదా అనేటువంటి మాట మాట్లాడారు. ఇదే ప్రత్యేక హోదా అక్కర్లేదు, మాకు ప్యాకేజీ చాలని మాట మార్చారు. అమరావతికి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు మోడీ డైరెక్ట్గా హెలికాప్టర్లో డబ్బులు ఇచ్చి పంపిస్తారనేటువంటి ఆశపడ్డారు. అట్లా కాదు, మీరు పని చేయరి, నేను డబ్బులు ఇస్తాము, అవినీతి చేయడానికి ఆస్కారం లేదు, మీ కుల బంధువులకు మీ కుటుంబ బంధువులకు మాత్రమే అక్కడ ఏదో 4 కాంట్రాక్టులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఒప్పుకునేది లేదని నరేంద్ర మోడీ చెప్పిండు. ఏదో పెత్తనం చేద్దామంటే కుదరదని అర్థమైపోయింది. అక్కడ ఏదో చేసిరు. అమరావతిని కట్టడంలో చంద్రబాబు నాయుడు విఫలమైండు. మొట్టమొదట అమరావతికి అన్యాయం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి అంశం. ఇది నా ప్రత్యక్షమైనటువంటి ఆరోపణ అనుకోవచ్చు, విశ్లేషణ అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడే గనక అక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టి ఉంటే, అసెంబ్లీ, సచివాలయము, కొన్ని మంత్రుల క్వార్టర్లు, ముఖ్యమంత్రికి సంబంధించింది కడితే అదే అమరావతి వాళ్ళ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుండే. బీజేపీ కోరుతున్న సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయావకాశాలు పోయి బీజేపీ సీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు గెలిస్తే నీకెందుకు, గెలవకపోతే మీకెందుకు? టీడీపీ కోరుకున్నటువంటి సీట్లలో మీరు గెలుస్తలేరని బీజేపీ ఏమైనా చెప్తుందా? మీరు ఇన్ని సీట్లు తీసుకుంటారు గెలుస్తలేరని. 2018 నుంచి 2023 దాకా సోషల్ మీడియాలో బీజేపీ టీడీపీ నాయకులు అమ్మనా బూతులు తిట్టుకున్నారు సోషల్ మీడియాలో. అసలు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న దేవతామూర్తి అని వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇక నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తిని నరరూప రాక్షసుడిగా చిత్రీకరించింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ఈ 2018లో అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన మంత్రులు వాళ్ళంతా కూడా తిట్టు నరేంద్ర మోడీని, వాళ్ళ అమ్మను, వాళ్ళ భార్యను, నరేంద్ర మోడీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా తిట్టి గోధురాతో సహా ప్రతి అంశాన్ని వెలికి తీసి మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు రేపు జగన్ ఏం చేస్తాడు? అరే నా ఒక్కరిని ఓడగొట్టడానికి, నన్ను ఓడగొట్టడానికి, నేను చిన్నపిల్ల కానీ చంద్రబాబు నాయుడు అనుభవం అంతా నా వయసున్నది, నన్ను ఒక్కరిని ఓడగొట్టడానికి 2014లో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు 2019లో పొత్తు లేకుండా పోతే చంద్రబాబు నాయుడు గెలవడం అనేటువంటిది వరుసగా రుజువులు అవుతున్నాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు, టీడీపీ భవిష్యత్తు బీజేపీ మీద ఆధారపడి ఉంది అనేటువంటి అంశాన్ని చంద్రబాబు చెప్తే చంద్రబాబు నాయుడిని పిలిచిరని, చంద్రబాబు నాయుడును గొప్ప అని, చంద్రబాబు నాయుడు ఇదని. అరే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉండి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే కూడా భారతీయ జనతా పార్టీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆంధ్రాలో మీరే చెప్తారు కదా, ఏమీ లేని బీజేపీ కోసం మీరెందుకు వెంపర్లాడుతున్నారు? మీరు అప్పుడెప్పుడో పిలిచి 7 తారీఖో 5 తారీఖో పిలిచి ఇప్పటిదాకా స్పందించకపోతే మీరు దొబ్బేయండి, మేము గెలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్లో, మీకు మాకు సంబంధం లేదు నరేంద్ర మోడీ, ఏం మాట్లాడుతున్నారు మీరంతా? మా తెలుగుదేశం పార్టీ ఇచ్చే 4 సీట్లు 5 సీట్లు తీసుకొని ధైర్యంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రాజకీయాల్లో విన్ విన్ సిచ్యువేషన్లు ఉంటాయి. కలుస్తే జేడీయూ కలవలేదా, లేకపోతే శివసేన కలవలేదా, ఇంకొక పార్టీ కలవలేదా అనేటువంటి దానికి సూత్రాలు, ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి సూత్రాలకు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సూత్రాలకు అది కుదరదు. పెళ్ళికి పిడుక్కి ఒకటే మంత్రం కుదరదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి ఇవాళ భారతీయ జనతా పార్టీ తోడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం కల్లా. రేపు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా, బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినా కూడా రేపు జగన్కే ప్లస్ ఎందుకు అవుతుందంటే, అరే ఒక జగన్ ఓడించడానికి 3 పార్టీలు మళ్ళా కలిసినాయి అని. 2014లో వీళ్ళు గెలిచి చేసింది ఏమీ లేదు, జనసేన 2014లో గెలిచి చేసింది ఏమీ లేదు.
అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ డబ్బులు ఇస్తుంటే దాన్ని వృధా చేయాలనేటువంటి ప్రయత్నం చేసిరు, కానీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయాలని ఇక్కడ చేయలేదు. హైదరాబాద్లో ఆల్రెడీ ఉన్నటువంటి కట్టడాలకు ఈ మూలకోటి ఆ మూలకోటి 4 రోడ్లు వేసి 2 బిల్డింగులు కట్టి హైదరాబాద్ నేనే స్థాపించిన అనేటువంటి బిల్డప్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి అంత మంచి అవకాశం వచ్చింది కదా. విజన్ 2020 2040 అని పెట్టుకునేటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పితే 5 ఏళ్లలో ఒక్క రాజధాని కూడా కట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మీరు, కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి మీరు, కానీ అదే కేంద్రం ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా IIM IIT కేంద్రానికి సంబంధించినటువంటి ఒక 20-25 అభివృద్ధి పథకాలే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనబడేటివి. ఈ అంశం పైన చంద్రబాబు నాయుడు ఆకాశంలోకి ఎత్తేటువంటి ప్రయత్నము వీళ్ళు ఇస్తే మళ్ళీ ఇంత చేసి కూడా బీజేపీ గెలవగలుగుతుందా లేదా అనేటువంటి సన్నాయి నొక్కులు. అరే గెలవలేనప్పుడు వదిలేసేయండి, సొంతంగా వెళ్ళిపోతారు కదా. లోక్సభ స్థానాల్లో నరసాపురం తిరుపతి అరకు ఉన్నాయి. బీజేపీ నాయకులు 5 లోక్సభ, నరసాపురం రాజమహేంద్రవరం ఏలూరు రాజంపేట తిరుపతి కోరుతున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలో 5 ఎంపీ సీట్లు ఉంటే అందులో 4 పొత్తులు బీజేపీకి జనసేనకు వెళ్తేనే తమకు 1 మాత్రమే దక్కుతున్నది. ఇది తమకు అంగీకారం కాదని టీడీపీ నాయకులు చెప్పారట. టీడీపీతో పొత్తుంటే నిర్దేశం చేసేది బీజేపీ, టీడీపీ కాదు అనేటువంటి అంశాన్ని దయచేసి చంద్రబాబు నాయుడును ఆకాశంలోకి ఎత్తకరి మీరు పొత్తు పెట్టుకున్నా ఓడిపోయేది ఖాయం. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్